బాలకృష్ణ, దర్శకుడు కోదండరామిరెడ్డిలది సక్సెస్ఫుల్ కాంబినేషనే. వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రాల్లో అధిక శాతం సక్సెస్ఫుల్ చిత్రాలున్నాయి. ఈ కాంబినేషన్లో వచ్చే తొలి చిత్రం అనసూయమ్మ గారి అల్లుడు. ఒక రకంగా ఇది బాలకృష్ణ సొంత సినిమా. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసిన చిత్రం ఇది. నిర్మాతగా హరికృష్ణ పేరు వేసిన కథ ఎంపిక దగ్గర నుంచి అన్ని విషయాలు ఎన్టీఆర్ గారే చూసుకున్నారు. రాఘవేంద్రరావు దగ్గర అసోసియేట్గా పనిచేసిన రోజుల దగ్గర నుంచి ఎన్టీఆర్ తెలుసు కనుక ఆయనతో సన్నిహితంగా మెలిగారు కోదండరామిరెడ్డి గారు. అందుకే కథను ఎంపిక చేసే బాధ్యతను ఆయనకే అప్పచెప్పారు ఎన్టీఆర్ గారు. పరుచూరి బ్రదర్స్ తయారు చేసిన కథని విని కథ బాగుంది, బాలయ్య పాత్ర బాగుంది, సినిమా బాగా తీయండి అని ఎన్టీఆర్ గారు ప్రోత్సహించారు. ముఖ్యమంత్రిగా ఆయన ఎంతో బిజీగా ఉండడంతో మిగిలిన అన్ని బాధ్యతలను హరికృష్ణ గారికి అప్పచెప్పారు. అనసూయమ్మ గారి అల్లుడు చిత్రం ఓపెనింగ్స్కి రామారావు గారే ముహూర్తం పెట్టారు. ప్రారంభోత్సవానికి తను వచ్చి క్లాప్ కూడా కొట్టారు. అనసూయమ్మగా శారద, ఆమె కూతురిగా భానుప్రియ గారు నటించారు. టీజింగ్ డ్రామాతో వినోదభరితంగా సాగుతుంది ఈ చిత్రం. 1986లో విడుదలైన అనసూయమ్మ గారి అల్లుడు చిత్రం ఘన విజయం సాధించింది.